జగన్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు పెంచుతామని ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ఆరోగ్యశ్రీ పథకం ప్రకారం లబ్ధిదారులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పెంచడంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర యాదవ్ అందిస్తారు. పేద ప్రజల ఆరోగ్య ప్రదాయని ఆరోగ్యశ్రీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డు అటాచ్ చేస్తూ ఒక కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించేటట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిన్న జరిగినటువంటి కేబినెట్లో ఏకంగా ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు పెంచినట్లుగా మంత్రివర్గం దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపు మరి 2 రోజులు అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి కొత్తగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులకు పంపిణీ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచడం పట్ల జనాలు ఏమనుకుంటున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి జేబీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది అంటే డాక్టర్లు ఉన్నారు, తర్వాత పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ రోజు 25 లక్షలు పెంచడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఏంటి? మొదటిగా 5 లక్షలు ఉండింది, దాని నుంచి ఇప్పుడు 25 లక్షలకు వచ్చిందంటే మాకు చాలా గౌరవంగా ఉంది. మా కుటుంబంలో పెద్ద ముసలిలకు బయట చూపించాలా, ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే 5 లక్షల అట్లా అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద మాకు బాగానే చేస్తున్నారు, వైద్యం అందుతుంది. దాంట్లో ఇంకా ఎన్ని వస్తాయో ఇంకా తెలియకుండా ఉంది. కానీ ఎన్ని జబ్బులు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో అనేది మాకు తెలియదు. కానీ జగనన్న మాత్రము 25 లక్షలు చేసినంటే మాకు చాలా మంచిదే. మా పేషెంట్లు కూడా చాలా మంది కూడా ఇంతవరకు కూడా చూపించుకునే వాళ్ళు కూడా బాగా వైద్యం అందుతుంది అంటూ చెప్తున్నారు. ఇప్పుడు మరి మేము కూడా సార్ దగ్గరికి వచ్చి ఆరోగ్యశ్రీ కిందనే ఆపరేషన్ చేయించుకున్నాము. ఆయన తరపున కూడా మాకు చాలా న్యాయం అయింది. సార్ కూడా చెప్పాడు మాకు ఇంకా జగనన్న 25 లక్షలు ఇప్పుడు వస్తుంది, ఇంకా తుంటి మార్పిడి కూడా ఇచ్చాడు, ఇంకా టీకేఆర్ ఏమన్నా ఇస్తారని మేము ఆశపడుతున్నాము. ఇది మాకు చాలా మేలైన సహాయం చేశారు జగనన్నకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. అంటే గతంలో కంటే ఇప్పుడు కొత్తగా కొన్ని వ్యాధులు అలాగే చేయాల్సినటువంటి విషయాలు కూడా దీంట్లో జోడించారు. ఈ విషయాల మీద తుంటి మార్పిడి అంటే రకరకాలుగా పెద్దగా ఉన్నటువంటి రోగాలు కూడా ఈ 25 లక్షల్లో భాగంగా చేరుస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటున్నారు. మీరు చెప్పండి, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షలు పెంచడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? వైఎస్ఆర్ ఉచిత ఆరోగ్యశ్రీ పథకము ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు ప్రకటించారు. పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూసినానని చెప్పి ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ 5 లక్షలు గతంలో ఉన్నది. మా అబ్బాయి మా అన్న కొడుకు ముద్దునూరు దగ్గర తిమ్మాపురం గ్రామం నుంచి నేను కడపకు తీసుకొని రావడం జరిగింది. అరవింద్ కుమార్ రెడ్డి అనే అబ్బాయి, అతను అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని చెప్పి సిటీ స్కానింగ్లో ఇది ఖచ్చితంగా చేయాలా రాత్రి లోపల అని చెప్పి చెప్పడం జరిగింది. కడపలో 4-5 హాస్పిటల్లో, ఓల్స్టిక్ హాస్పిటల్, సన్ రైజ్ హాస్పిటల్, 5-6 రకాల హాస్పిటల్ తిరగడం జరిగింది. అపెండిక్స్ దానికి సంబంధించినటువంటి జబ్బుకు గవర్నమెంట్ ద్వారా 18,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఆ లెక్క మాకు గిట్టుబాటు కాదు, మేము చేయమని చెప్పి అన్ని హాస్పిటల్ దగ్గర పోతే ఆ మాట చెప్పడం జరిగింది. ఓల్స్టిక్ హాస్పిటల్లో 50,000 అడిగారు అపెండిక్స్ కు, సన్ రైజ్ హాస్పిటల్లో 40,000 రూపాయలు అడిగారు. మిగతా హాస్పిటల్లో కూడా ఇదే పద్ధతిలో అడగడం జరిగింది. వాళ్ళు సామాన్య పేదలు అంత డబ్బులు పెట్టి చేసుకోలేనటువంటి పరిస్థితి. మళ్ళా ఇంకొక డాక్టరు మానవతా దృక్పథంతో 25,000 రూపాయలతో ఒక డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఏమో ఉచిత ఆరోగ్యశ్రీ అని అనేక రకాల 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఇప్పుడేమో ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అని ఇప్పుడు 25 లక్షలు ఇస్తామంటున్నారు. మరి అపెండిక్స్ కు ఇన్ని హాస్పిటల్లో తిరిగినా కూడా అపెండిక్స్ కు చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా స్వయంగా మా భార్య గర్భసంచి సంబంధించినటువంటి సమస్య వస్తే దానికి కూడా మాకు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం ఏమో ఒక పక్క చెప్తా ఉంది, కానీ ఇప్పుడు 25 లక్షల రూపాయలు అంటున్నారు. ఏ జబ్బుకు ఏ హాస్పిటల్లో ఆ జబ్బుకు సంబంధించినటువంటి ఇంత ఇవాళ దీనికి ఇంత తీసుకుంటామని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేదు. అట్లా విధంగా ఆరోగ్యశ్రీకి గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయో మేము ఆ జబ్బుకు మాకు గిట్టుబాటు కాదు, ఆ డబ్బు 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, మేము చేయలేమని చెప్పి చాలా మంది డాక్టర్లు కడప నగరంలో అంటున్నారు. ఇకనైనా క్షేత్రస్థాయిలో ఇప్పుడు పెంచినటువంటి 25 లక్షల రూపాయల డబ్బు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి కుటుంబంలో ఎంతమందికి వయసుతో భేదం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
ఆరోగ్యశ్రీ పైన విభిన్న స్వరాలు వినిపిస్తా ఉన్నాయి. ఒకరేమో ఆ 25 లక్షలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకొకరేమో అసలు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంప్లిమెంటేషన్ లో చాలా జాగ్రత్తలు అవసరము. గతంలోకి ఇప్పటికీ భిన్నంగా 25 లక్షలు పెంచడం మంచిదైనప్పటికీ ఏ జబ్బులకు ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏ హాస్పిటల్ చూపించుకోవాలనే నిర్ణీత విషయాల మీద ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అలాగే డాక్టర్ జేబీ హాస్పిటల్స్ ఎండి కమ్ ఆర్థో డాక్టర్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు, జహంగీర్ బాషా. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు ఈ ఆరోగ్యశ్రీ మీద విభిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఆ డాక్టర్లు కూడా ఈ బిల్స్ కావట్లేదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5 లక్షలకి అంత ఇబ్బంది పడినటువంటి ప్రభుత్వం 25 లక్షల మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఆరోగ్యశ్రీ అనేది కార్పొరేట్ తరహా ట్రీట్మెంట్ అందించాలని గౌరవనీయులు స్వర్గీయస్తులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చారు. దీనివల్ల చాలా మంది లబ్ధి పొందినారు. వీళ్ళు లబ్ధి పొందలే అని చెప్పడానికే లేదు. ఇట్ వాజ్ ఏ ఎక్సలెంట్ స్కీమ్, క్యాష్లెస్ స్కీమ్. ఇది రాను ఆయన అప్పుడు ప్రణాళిక పరంగా పద్ధతి పరంగా అంతా చేశారు. కొన్ని సంవత్సరాలకు ప్యాకేజీలు పెంచడం ఇవన్నీ చెప్పారు. అప్పుడు నెల నెల డబ్బు మేము ఇన్వెస్ట్ చేసిన తర్వాత అందుతా ఉండింది. ఇప్పుడు సమస్య ఏమైందిరా అంటే, ఇప్పుడు మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఇన్వెస్ట్ చేస్తామంటే పేషెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి డబ్బులంతా మేము ఖర్చు పెడతాము. మాకు ట్రస్ట్ నుంచి హామీ వస్తుందన్నమాట. ఆ హామీ ఇచ్చిన తర్వాత డబ్బు నెల రావట్లేదు. 3 నెలలకు 4 నెలలకు అట్లా వేస్తున్నారు. దానివల్ల మేము ఖర్చు పెట్టింది, అప్పులు చేసి తెచ్చి పెట్టిందంతా మళ్ళీ తిరిగి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో అది మెయిన్ ప్రాబ్లం. రెండోది ఏమ్రా అంటే, ఇప్పుడు ఈ 5 లక్షల్ని 25 లక్షల కుటుంబానికి చేయడం వల్ల పేషెంట్లు తర్వాత కుటుంబాలు చాలా బాగుపడతాయి. అది వరకు చాలా మంచి పనే. కానీ దాని కింద ఏ ఆపరేషన్లు ఉన్నాయనేది ఒక లిస్ట్ ఉంది మా దగ్గర ఇప్పుడు. దట్ ఈస్ ఎక్సలెంట్. కాకపోతే చాలా మంది ఈ మోకాళ్ళ మార్పిడితో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఈ మోకాళ్ళ మార్పిడి ఇప్పుడు వచ్చిన 25 లక్షల దాంట్లో పెడతారా లేదా తెలియదు. రెండోది వచ్చేసి కొన్ని సంవత్సరాలకు ఈ గ్రాడ్యువల్గా ప్యాకేజీ అమౌంట్ పెంచుతామని చెప్తాన్నారు. అది పెంచలేదు, అది కూడా పెంచాలా. మెయిన్ పాయింట్ ఏంటంటే, కొన్ని జబ్బులకు మేము ఆరోగ్యశ్రీ కింద పెడతాము. ఆరోగ్యశ్రీ కింద పెడితే ఈ ట్రస్ట్ నుంచి డాక్టర్లు కొన్ని కండిషన్ రిజెక్ట్ ఇస్తున్నారు. ఎంఆర్ఐ తీస్తాము, ఎంఆర్ఐ తీసిన తర్వాత పేషెంట్కు మనం కొన్ని పరీక్షలు పెడతాము, లాగి చూడడం అంతా నరాలు కట్ అయితే ఇవి మిస్ మ్యాచ్ లాగా చూసి వాళ్ళు రిజెక్ట్ ఇస్తున్నారు. దానివల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆ ట్రస్ట్ డాక్టర్లు కూడా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ నుంచి ఈ హాస్పిటల్ సహకారం లేదు. దానివల్ల రిజెక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పేమెంట్ చేయించుకోవాల్సి వస్తూ ఉంది. సో ఇక్కడ మెయిన్ మా ఉన్న హాస్పిటల్కి ఉన్న సమస్యలు ఏమిరా అంటే, ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిటర్న్స్ రావాలా అంటే ప్రభుత్వము ఏదైతే ఆపరేషన్ మేము చేశామో అమౌంట్ మనకు తిరిగి సకాలంలో ఇస్తే మేము ఇంకా ఎంకరేజ్ అయ్యి ఎక్కువ ఆపరేషన్ చేయడానికి మాకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ 25 లక్షలు చేయడం వల్ల అయితే ప్రజలకు మంచిదే. దాని ఏమేమి ఆపరేషన్లు వస్తాయి, కొత్త ఏమైనా యాడ్ చేస్తారా లేదని మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఈ అమౌంట్ కూడా మాకు రెగ్యులర్గా పడితే మాకు చాలా మంచిది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పుడు ఇచ్చేటువంటి 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచడం వలన అందరికీ కూడా మంచిదే. కానీ ఆపరేషన్ చేసే సమయంలో మేము అనుమతుల కోసం చాలా వెయిట్ చేయాలి. అలాగే పెట్టుబడి పెట్టి బిల్లుల కోసం కూడా చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 5 లక్షల వరకు ఉన్నటువంటి బిల్లు కోసమే చాలా రోజుల వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని ఏకంగా 25 లక్షలు చేశారు. ఇంకోటి ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో ఏ ఆపరేషన్లకు ఇది వర్తిస్తుంది అనే విషయం మీద కూడా ఇంకా క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత బైచాన్స్ మోకాల ఆపరేషన్స్ కోసం ఎక్కువగా మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం కల్పించారా లేదా అనేది కూడా తెలియాలి. వీటన్నిటిని బేస్ చేసుకుంటే బిల్లులు తొందరగా ఇస్తే మేము రోగులకు వైద్యాన్ని అందించే విషయంలో కాస్త ముందుగా ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అంటే ఆరోగ్యశ్రీ పథకం మంచిదని చెప్పడంతో పాటు బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం ముందస్తుగా ఉండాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.